జై శ్రీమన్నారాయణ. మన యూట్యూబ్ ఛానల్ బంధువులందరికీ కూడా ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్తూ ఉన్నాను. అమ్మ, నేను మొన్న ఒక చోట చూశాను. అక్కడ సీతారామ కళ్యాణం జరిగింది. ఆ యొక్క సీతారామ కళ్యాణంలో అంటే శ్రీరామనవమికి కాదు, తర్వాత ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు కళ్యాణం పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూశాను, సీతారామ కళ్యాణం చేస్తే అక్కడికి ఒక ఆయన వచ్చారు. ఆయన గురువు గారట. మరి ఏ గురువు గారు నాకైతే తెలియదు. ఆయన ఒక దండం పట్టుకొచ్చారు, ఒక కర్ర పట్టుకొచ్చారు, బెత్తం లాంటిది పట్టుకొచ్చి, ఇది భైరవ దండం అని చెప్పని దాంతో అందరికీ వీపుల మీద వాయించడం మొదలుపెట్టాడు. జనమందరూ కూడా ఆ యొక్క కళ్యాణం చూడడానికి వచ్చిన వాడు దాదాపుగా ఒక 150 నుంచి 170 మంది దాకా ఉంటారు. వారందరూ కూడా చక్కగా దాంతో ఆ బెత్తంతో ఒక దెబ్బ తిన్నారు. అయిపోయిన తర్వాత నాకు అది చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. ఎందుకంటే మన ధర్మం చాలా గొప్పది. అటువంటి సనాతన ధర్మంలో కొన్ని చేయకూడనటువంటి కార్యక్రమాన్ని గురువులము అని చెప్పుకుంటూ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే మనకి భైరవదండం ఎక్కడ ఉంటుందండి? ఎవరికైనా తెలుసా భైరవదండం? కాశీ క్షేత్రానికి కాలభైరవుడు ఏమండి, కాశీ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఆ యొక్క కాలభైరవుడు దగ్గర ఉంటుంది ఈ యొక్క భైరవ దండం. అందుకనే కాశీ వెళ్ళిన వాళ్ళంతా కూడా ఆ యొక్క భైరవ దండంతో ఒక దెబ్బ విప్మెత్తినారు. కాశీయాం దండం గయాయాం పిండం ప్రయాగే ముండనం. ఇది ధర్మశాస్త్రం చెప్పేటువంటి విషయం. అంటే కాశీ వెళ్ళిన వాడు ప్రతి ఒక్కడు కూడా మొట్టమొదటిగా కాలభైరవుని దర్శనం చేసుకుని అక్కడ మన యొక్క పూర్వ వాసనలన్నీ కూడా పోవడం కోసం, అంటే మనం పూర్వం ఉన్నటువంటి మన దిక్కుమాలినటువంటి దుష్ట బుద్ధి ప్రవృత్తి అవన్నీ కూడా పోయి స్వామియందు పరిపూర్ణమైనటువంటి మనస్సును లగ్నం చేయడం కోసం ఆ యొక్క దండంతో ఒక దెబ్బ తింటాం. అక్కడతో మనకి పూర్వజన్మ వాసనలు తొలగిపోతాయి. అంతేకాదండి, మనం చేసినటువంటి పాపకర్మం నుంచి మనకి విముక్తి కూడా దొరుకుతుంది. ఇంకా చెప్తారండి, గ్రహపీడలు భూతపీడలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు పెద్దలు. కాబట్టి ఆ యొక్క దండంతో అక్కడ తినాట. తర్వాత గయాయాం పిండం. మనకి గయా అంటే బీహార్లో ఉండేటువంటి గయా క్షేత్రం ఏదైతే ఉందో, అలాగే కాకుండా త్రిగయలు అని కూడా ఉన్నాయి. శిరోగయ, నాభిగయ, పాదగయ అని చెప్పి ఈ 3 గయలలో కూడా ఎక్కడైనా సరే పిండ ప్రదానం చేస్తే పెద్దలకి, పితృదేవతలకి, వారికి ముక్తి లభిస్తుంది అని చెప్తారు. కాబట్టి గయాయా పిండం. ఇక 3వది ప్రయాగే ముండనం. ప్రయాగ అంటే త్రివేణి సంగమ క్షేత్రం. అలహాబాద్ అనేవాళ్ళు పూర్వం, ఇప్పుడు దాన్ని ప్రయాగరాజ్ అంటున్నారు. ప్రయాగ అంటే ప్రహుష్టమైనటువంటి యాగాన్ని, అంటే గొప్పదైనటువంటి యాగం చేసినటువంటి ఫలితాన్ని కేవలము స్నానమాత్రము చేత కలుగ చేసేటువంటి క్షేత్రము అని అర్థం. దానినే ప్రయాగ క్షేత్రం అంటారు. అక్కడ త్రివేణి సంగమం ఉంటుంది. అక్కడ ముండనము అంటే మనం ఈ యొక్క గుండు చేయించుకోవడం కానివ్వండి, అక్కడ ఒక చిన్న కార్యక్రమాన్ని చేస్తారు. దంపతులకి వేణి పూజ లేదా వేణి దానం చేస్తారు. అందులో భార్యాభర్త ఇద్దరు కూడా కూర్చుని చక్కగా పూర్వం ఎలా అయితే వివాహం చేసుకున్నారో వాళ్ళు, అలాగే ఆ పద్ధతిలోనే మళ్ళీ వాళ్ళకి గణపతి పూజ చేయించి చక్కగా మగవాడు ఆడవాళ్ళకి పాపిడి దువ్వి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి చేతులకు గోరింటాకు పెట్టినట్టుగా పెట్టి వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళకి జుట్టులోంచి ఒక చిన్న భాగాన్ని వాళ్ళు కట్ చేస్తారు. మనం ఆడవాళ్ళు ఇందాక చెప్పుకున్నాం, ఆడవాళ్ళకి పూర్తిగా ముండనం చేయించుకోకూడదు కాబట్టి అక్కడ ఆ యొక్క ముండనం బదులుగా చిన్నది కట్ చేస్తారు. చేసి దానిని ఆ యొక్క గంగా నదిలో సమర్పిస్తారు. దానిని వేణీదానము అంటారు. కాబట్టి ప్రయాగే ముండనం. ఇది మనకు ధర్మశాస్త్రం చెప్పింది. అంతేగాని ఎక్కడో ఎవరో పట్టుకొచ్చి ఒక కర్ర పట్టుకొచ్చి ఒక బెత్తం పట్టుకొచ్చి మేము భైరవ దండం దీంతో మీకు వీపు చెట్ల కొట్టేస్తామంటే చెట్ల కొట్టించుకుంటున్నారంటే మనం ఎంత మౌఢ్యంలో ఉన్నామో ఆలోచించుకోండి. అమ్మ, మన ధర్మం అంత చులకనైనది మాత్రం కాదు. దయచేసి గమనించండి అమ్మా. ఇలాంటి వాళ్ళ ముందు, ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.